హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరద వాణి ఆపు వాడు ఆగేలా లేడు గురు. సో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు నిన్న జరిగిన జీటీ వర్సెస్ ఎస్ఆర్ఎస్ మ్యాచ్ గురించి చూద్దాం. అలాగే ఈరోజు జరగబోయే ఎంఐ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ గురించి కూడా చూద్దాం. సో ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు ఎస్ఆర్ఎస్ వర్సెస్ జీటీ నిన్న జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ జ్యూస్ అయితే జీటీ పిండేశారు. సో మొదటగా టాస్ గెలిచిన జీటీ ఎస్ఆర్ఎస్ని బ్యాటింగ్ పంపించారు. యాజ్ యూజువల్గా పవర్ ప్లేలో మళ్ళీ ఎస్ఆర్ఎస్ ఫెయిల్ అయ్యింది. హెడ్ వికెట్ కోల్పోయారు. అలాగే ఇషాన్ కిషన్ అయిపోయాడు, అభిషేక్ శర్మ అయిపోయాడు. సో దర్ ఇస్ నథింగ్ మచ్ టు సే అబౌట్ ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్. నితీష్ రెడ్డి మళ్ళీ స్ట్రగుల్ అయ్యాడు. 31 ఆఫ్ 34 బాల్స్ కొట్టాడు. తర్వాత వచ్చిన క్లాస్ నుంచి ఒక మంచి 2-3 ఫోర్లు అయితే చూసాం. 27 బాల్స్ 19 కొట్టాడు. తర్వాత కమిన్స్ 22. లాస్ట్లో మంచి ఫినిష్ అయితే ఇచ్చాడు. ఆ స్కోర్ని 158 దాటించాడు. సో కమింగ్ టు జీటీ బౌలింగ్, సిరాజ్ మియాన్ మళ్ళీ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం. ఆ పవర్ ప్లేలో 2 వికెట్స్ తీసాడు. మళ్ళీ ఎండ్లో వచ్చి ఒక ఓవర్లో డెత్లో 2 వికెట్స్ అయితే తీసాడు. సో సిరాజ్ ఈజ్ లుకింగ్ ఇన్ గుడ్ ఫామ్. చాలా చక్కగా అయితే వేస్తున్నాడు. మంచి స్వింగ్ చేస్తున్నాడు. బాల్ లాస్ట్లో వచ్చి డెత్లో రివర్స్ స్వింగ్ చేస్తున్నాడు, యార్కర్స్ చేస్తున్నాడు. సో సిరాజ్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్. అండ్ సాయి కిషోర్ మిడిల్ ఓవర్స్లో మంచిగా కంటైన్ చేస్తున్నాడు. ఆ క్లాస్ అండ్ వికెట్ కూడా తీసాడు. సో సాయి కిషోర్ 2 for 24 ఈజ్ ఆల్సో ఏ క్రూషియల్ రోల్. సో కిషోర్ కూడా చాలా మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ అయితే చూసాం. ఓవరాల్గా జీటీ ఎస్ఆర్ఎస్ మీద చాలా థంపింగ్ విక్టరీ అయితే తీసుకున్నారు. సో కమింగ్ టు జీటీ బ్యాటింగ్ విత్ గిల్ అండ్ సాయి సుదర్శన్ ఈరోజు పవర్ ప్లేలో అవుట్ అయిపోయాడు. సో మనకు అనుకున్నంత పెర్ఫార్మెన్స్ సుదర్శన్ నుంచి అయితే రాలేదు. కాకపోతే నెక్స్ట్ వచ్చిన బట్లర్ కూడా డక్అవుట్ అయ్యాడు. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈరోజు టీంలో ఒక సుందర్ వచ్చాడు. అండ్ హీ కేమ్ టు బ్యాట్ అట్ నెంబర్ 4. అండ్ దట్ పార్ట్నర్షిప్ బిట్వీన్ గిల్ అండ్ సుందర్ జస్ట్ కిల్ ద మ్యాచ్. సుందర్ 49 కొట్టాడు, 29 బాల్స్. సిమర్జిత్ సింగ్ ఆ ఓవర్లో ఏదైతే ఉందో 2 4లు 2 6లు. సో సిమర్జిత్ సింగ్ అయితే గట్టిగా తడిమేశాడు. పాజీ ఇంక బహుశా టీంలో ఉండకపోవచ్చు. సో గిల్ అయితే మ్యాచ్ 61 ఆఫ్ 43 బాల్స్లో ఫినిష్ చేశాడు. గిల్తో పాటు రుద్రఫోర్డ్ 30 రన్స్ కెమియో అయితే చూసాం. సో ఓవరాల్ జీటీ బ్యాటింగ్ అయితే బాక్స్ ఆఫీస్గా కనిపిస్తుంది. ఆ టాప్ 3 హెవీ ఏదైతే ఉందో ఇప్పుడు సుందర్ యాడ్ అవడం వల్ల 50 రన్స్ అరౌండ్ 50 రన్స్ స్కోర్ చేశారు. సో ద టీమ్ ఈజ్ లుకింగ్ గుడ్. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ వచ్చేసరికి షమి పవర్ ప్లేలో వికెట్ తీశాడు. ప్యాట్ కమిన్స్ కూడా పవర్ ప్లేలో వికెట్ తీశాడు. మళ్ళీ ఎండ్లో వచ్చి షమి ఇంకో వికెట్ తీశాడు. బట్ ఇట్ ఇస్ నాట్ ఇనఫ్. ఎస్ఆర్హెచ్గా స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ కావచ్చు, లేదా బ్యాటింగ్ ఆప్షన్స్ కావచ్చు, దే నీడ్ టు స్టెప్ ఇన్. ఖచ్చితంగా ఫామ్లోకి అయితే రావాలి ఎస్ఆర్హెచ్ ఇంకో అడుగు ముందుకు వెళ్ళాలంటే. బట్ రైట్ నౌ ఎస్ఆర్హెచ్ ఆర్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ద టేబుల్. అండ్ ఈ విక్టరీతో జీటీ సెకండ్ ప్లేస్కి అయితే వెళ్ళారు. రన్ రేట్ కూడా మంచిగా బూస్ట్ అయింది. అండ్ ఎస్ఆర్హెచ్ విషయంకి వస్తే వాళ్ళ రన్ రేట్ ఇంకా పడిపోతూ వస్తుంది. సో ఇట్ ఈస్ లుకింగ్ వెరీ లీన్ ఫర్ ఎస్ఆర్హెచ్. సో దిస్ ఇస్ అబౌట్ ఎస్టేస్ మ్యాచ్. ఓవరాల్గా చెప్పాలంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సిరాజ్కి వచ్చింది. అండ్ జీటీ ఆరెంజ్ ఆర్మీ యొక్క రసం పిండేశారు. సో కమింగ్ టు టుడేస్ మ్యాచ్, ఇట్ ఈస్ ఎంఐ వర్సెస్ ఆర్సీబీ, రోహిత్ వర్సెస్ కోహ్లీ. సో మ్యాచ్ వచ్చేసి వాంఖేడేలో జరుగుతుంది, ముంబై. సో టైమింగ్ వచ్చేసి 7:30 PM. పిచ్ వచ్చేసి బ్యాటింగ్. నెక్స్ట్ వచ్చేసి విన్ టాస్ చూస్ బౌల్. సో ఇది వెన్యూ స్టాట్స్. అండ్ యావరేజ్ ఫస్టింగ్ స్కోర్ ముంబైలో 170 to 175 ఉంది. హెడ్ టు హెడ్లో ఆబ్వియస్లీ ముంబైకి ఎడ్జ్ ఉంది. 19 మ్యాచెస్ ముంబై గెలిస్తే 14 ఆర్సీబీ గెలిచారు. సో దిస్ ఇస్ అబౌట్ వెన్యూ రిపోర్ట్. అండ్ వాంఖేడేలో జూ కూడా ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. సీ పక్కన ఉంటుంది కాబట్టి హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఖచ్చితంగా టాస్ గెలిస్తే బౌలింగ్ అయితే ఎంచుకుంటారు. ఆ జూ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. అండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ వాంఖేడే స్టేడియం ఆర్ ఆల్సో స్మాల్. సో అది కూడా కన్సిడరేషన్ చూసుకుంటారు. సో దీస్ అబౌట్ ద వెన్యూ స్టేట్స్. ప్రాబబుల్ కాల్ చూద్దాం. కమింగ్ టు ముంబై, రోహిత్ శర్మ ఈజ్ బ్యాక్ ఇన్ టు 12. ఇదే రీసెంట్గా జయవర్ధన్ ఇంటర్వ్యూలో చెప్పాడు. రోహిత్ శర్మ వచ్చాడు. అండ్ ఇంకో బిగ్ న్యూస్ ఏంటంటే జస్ప్రీత్ బుమ్రా ఈజ్ అవైలబుల్ ఫర్ సెలెక్షన్. ఇఫ్ ఈజ్ ఫిట్ ఫర్ టుడేస్ మ్యాచ్ హీ విల్ బీ ఇన్ ద 11. సో దట్ ఈస్ బిగ్ బూస్ట్ ఫర్ ముంబై. ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రా యాడ్ అయితే ముంబై బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతారు. సో రోహిత్ శర్మ కూడా ఫామ్లోకి రావాలని కోరుకుంటారు. అండ్ రోహిత్ అండ్ రికిల్టన్ విల్ ఓపెన్. విల్ జాక్స్ నెంబర్ 3, సూర్యకుమార్ యాదవ్ 4, తిలక్ వర్మని ఇంపాక్ట్ పెరిగా తేవచ్చు. సో ఈ విల్ బి అట్ 5, హార్దిక్ పాండ్యా 6, నమన్ దేవ్ 7, శాంట్నర్ 8. సో దే హ్యావ్ దట్ బ్యాటింగ్ డెప్త్ నో. స్పిన్నర్గా విఘ్నేష్ బుద్ధును వాడొచ్చు.
or else if they want experience, they can go with Karan Sharma. So they have an option there. And Bolt and Deepak Chahar తో పవర్ ప్లే బౌలింగ్ ఉంటుంది. జస్ప్రీత్ బుమ్రా మిడిల్ ఓవర్స్ లో కంటెంట్ చేస్తాడు అండ్ డెత్ లో బుమ్రా గురించి మనకు తెలిసిందే. సో హోప్ హీ విల్ ప్లే టుడే. దిస్ ఇస్ అబౌట్ MI12 అండ్ ప్లే టు వాచ్ అవుట్ ఫర్ డెఫినెట్లీ సూర్యకుమార్ యాదవ్. చాలా మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. 4 innings లో 170 runs కొట్టాడు. సో ఇది లుకింగ్ గుడ్. వాంకేడే పిచ్ కూడా తనకి చాలా సూట్ అయ్యే పిచ్. సో ఎక్స్పెక్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఫ్రమ్ హిమ్. లాస్ట్ మ్యాచ్ లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ మ్యాచ్ గెలవలేదు. సో హీ వాంట్ టు రెక్టిఫై దట్. ఖచ్చితంగా ఈ రోజు అయితే మ్యాచ్ గెలిపించడానికి ట్రై చేస్తాడు. సో దిస్ ఇస్ అబౌట్ MI12. ఆర్సీబీ 12 చూద్దాం. ఆర్సీబీ ఐ థింక్ దే డోంట్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్. కోహ్లీ సాల్ట్ ఓపెనింగ్ చేస్తారు. పడికల్ నెంబర్ 3, పట్టిదార్, లివింగ్స్టన్, కృణాల్ పాండ్యా, జితేష్, టిమ్ డేవిడ్. సో దేర్ బ్యాటింగ్ ఈజ్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ అండ్ డీప్. బౌలింగ్ వచ్చేసరికి భువి అండ్ హెజల్వుడ్ పవర్ ప్లేలో వేస్తారు. అండ్ దే హ్యావ్ ఎస్డేఎల్ హూ కెన్ కమ్ యాజ్ అ సెకండ్ సీమ్ అప్ ఆప్షన్. అండ్ సుయష్ శర్మన్ తీసుకోవచ్చు, లేదంటే రషీద్ దాస్ సలాం తీసుకోవచ్చు. దే హ్యావ్ దట్ ఆప్షన్. సో ఆర్సీబీ 12 కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. బోత్ ద టీమ్స్ కమింగ్ ఆఫ్టర్ ఎ లాస్ ఇక్కడ. సో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ ఆర్సీబీ ఇస్ డెఫినెట్లీ కోహ్లీ. హౌ కోహ్లీ విల్ ఫేస్ బోల్ట్, బుమ్రా అండ్ దీపక్ చహర్ ఈస్ గోయింగ్ టు బి ఎ గుడ్ క్వశ్చన్. ఖచ్చితంగా పవర్ ప్లేలో కోహ్లీ టేక్ డౌన్ చేయడానికి ట్రై చేస్తాడు బోల్ట్ అండ్ దీపక్ చహర్ ని. సో ఆ బ్యాటిల్ ఖచ్చితంగా చూడాలి. సో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఇస్ డెఫినెట్లీ కోహ్లీ. సో బ్యాటిల్స్ టు వాచ్ చూద్దాం. It means batters to watch against Rohit Sharma. It is going to be Bhuvi and Hazelwood. మన ముంబై టాప్ ఆర్డర్ రోహిత్ శర్మ కావచ్చు, రికిల్టన్, విల్జక్స్ వీళ్ళకి అగేన్స్ట్ భువనేశ్వర్ కుమార్ అండ్ హెజల్వుడ్ ఎలా వేస్తారని చూడాలి. సో దట్ ఈస్ గోయింగ్ టు బి బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఫర్. ఇంకో బ్యాటిల్ ఏంటంటే ఆర్సీబీ టాప్ ఆర్డర్ కోహ్లీ, సాల్ట్, పడికల్ వీళ్ళకి అగేన్స్ట్ గా బోల్ట్ అండ్ దీపక్ చహర్ ఎలా చేస్తారో చూడాలి. అండ్ డెత్ లో కృణాల్ పాండ్యా కావచ్చు, లివింగ్స్టన్ కావచ్చు, టిమ్ డేవిడ్ కావచ్చు, వీళ్ళకి బూమ్రా ఎలా వేస్తారని చూడాలి. దట్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ బ్యాటిల్ టు వాచ్ అవుట్ ఫర్ ఖచ్చితంగా. సో దీస్ ఆర్ ద బ్యాటిల్స్ టు వాచ్ అవుట్ ఫర్. ప్రిడిక్షన్ వచ్చేసరికి ఈ రోజు ఎంఐఎస్ ఆర్సీబీ మ్యాచ్ లో మేబీ ఐఎమ్ గోయింగ్ విత్ ఆర్సీబీ. సో దిస్ అబౌట్ ప్రిడిక్షన్. ఇప్పటివరకు ఎవరైనా చూసింటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. వీడియో లైక్ చేయండి. మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటారో కామెంట్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ. జై హింద్.